పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తానని తంగళ్లపల్లి మండల మాజీ ఎంపీపీ పడిగేల మానసరాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్లో మాజీ ఎంపీపీ పడిగేల మానసరాజు ఎంపీటీసీలకు సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి ఆత్మీయ సమావేశం చేశారు. శాలువాలు కప్పి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, మాజీ జిల్లా సర్పంచ్లు, ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ స్వేచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. నెక్స్ట్ ఎంపీటీసీ శారవతో ఘనంగా సన్మానిస్తున్నారు. వారి కుటుంబ సంఘ మండలాధ్యక్షుడు ఎగుల కరుణాకర్ గారు వారు మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ప్రజల పేరు నుంచి మరిన్ని రాష్ట్ర కాలంలో పదవులు అధిరోహించారు. మరి నిజంగా సర్పంచ్ సారపేటలో కారుల కాలంలో సర్పంచ్గా సభ అధ్యక్షులు అన్న రమణన్న గారు, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ సొసైటీ చైర్మన్ బండి దేవదాస్ అన్న గారు, నేరల్ల చైర్మన్ అన్న భాస్కర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు వేణన్న గారు, వివిధ గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఇచ్చేసినటువంటి మా ఎంపీటీసీలకు, మరి యూత్ క్లబ్, ఆదర్శ క్లబ్, మరి ఫ్రెండ్స్ క్లబ్, వివిధ క్లబ్ల నుండి ఇచ్చేసినటువంటి గౌరవ అధ్యక్షులందరికీ, మా ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కందుకూరు రామగౌడ్ అన్న గారికి, సజ్జ శోభక్క గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మా తంగళ్లపల్లి గ్రామ పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, మరి తాజా మాజీ అంటే నేను ఫస్ట్ టైం వినడం. ఎందుకంటే 10 సంవత్సరాల పీరియడ్లో ఎంపీటీసీ అయిపోకముందుకి నేను ఎంపీ అయినాను. అంటే మాజీ అనే వరకు అసలు ఏదో అనిపిస్తుంది. అంటే ఈ 10 సంవత్సరాల పీరియడ్లో మా తంగళ్లపల్లి గ్రామ ప్రజలకు ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఎంపీటీసీగా, ఒక 5 సంవత్సరాలు ఎంపీపీగా, అంతకు ముందుకు వార్డు మెంబర్ నుండి మా ప్రజాక్షేత్రం స్టార్ట్ చేయడం జరిగింది. మరి అటువంటి ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆదరించి, అభిమానించి, మరి కొత్త మండలానికి నూతన ఎంపీపీగా నన్ను ఎన్నిక చేయడం అన్నది ముఖ్యంగా కేటీ రామారావు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈనాడు మరి ఏదైతే